రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఆర్ఆర్సీ అనేది తూర్పు రైల్వే ఈఆర్కి సంబంధించి అంటే ఈస్ట్ రైల్వేకి సంబంధించి 60 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. అయితే ఈ పోస్టులు అనేవి స్పోర్ట్స్ కోటా ద్వారా అయితే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. స్పోర్ట్స్ కోటా ద్వారా టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ అండ్ అడ్వాన్స్ నెంబర్ ఆర్ఆర్సీఈఆర్ స్పోర్ట్స్ కోటా ఆర్ ఓపెన్ అడ్వార్ట్ అని 2024-25కి గాను అయితే అభ్యర్థులని అప్లై చేసుకోమని చెప్పి అయితే చెప్పింది. అర్హత గల అభ్యర్థులు అనేటువంటి వారు నవంబర్ 15 రిలీజ్ చేసింది కాబట్టి నవంబర్ 15 నుంచి అయితే ఆల్రెడీ అప్లై చేసుకుంటున్నారు. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 14 అనమాట. కరెక్ట్గా 1 మంత్ ఎగ్జాక్ట్ ఇచ్చారు. సో 1 మంత్ లోపు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికి సంబంధించి పే స్కేల్ అంటే శాలరీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఫీల్డ్ ట్రయల్స్ అనేవి ఇస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చూస్తారు. నెక్స్ట్ వైద్య పరీక్ష చేసి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ రైల్వే రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం అయితే. సో దీనికి సంబంధించి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ జాబ్కి సంబంధించి టెక్నికల్ జాబ్స్ కానీ నాన్ టెక్నికల్ జాబ్స్ కానీ అట్లా ఒక్కొక్కటి దాని సెలక్షన్ని బట్టి దాని ఆర్ఆర్సీ నిబంధనల ప్రకారం అయితే ఇవ్వబడుతుంది. దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద ఇచ్చినటువంటి ఒక ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాలి. అలాగే దరఖాస్తు ఫారం జాగ్రత్తగా పూరించాలి. ఆన్లైన్లో అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆన్లైన్కి సంబంధించి ఫీజులు అయితే చెల్లించాలి. సో దరఖాస్తు ఫారంని ప్రింట్ చేసేసి పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే సేవ్ చేసుకోవాలి. ఆర్ఆర్సీకి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని ముఖ్యమైన డేట్స్ ఒకసారి చూద్దాము. 15వ తారీఖు నుంచి అయితే ప్రారంభమైంది, నవంబర్ 15 నుంచి. సో ఎండింగ్ డేట్ ఎప్పుడు అంటే డిసెంబర్ 14 అనమాట. సో దీనికి సంబంధించి ట్రయల్ తేదీ ఉంటుంది. ట్రయల్ తేదీ జనవరి 2025. సంబంధించి స్పోర్ట్స్ కోటా ద్వారా అప్లై చేసుకుని ఉండాలి. ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ చిన్న టెస్ట్ కంప్లీట్ చేసేసి కానీ స్పోర్ట్స్ కోటా ద్వారా అయితే మాత్రమే అప్లై చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇచ్చినటువంటి జాబ్స్ ఏంటి అంటే గ్రేడ్ సి, గ్రేడ్ డి లెవెల్ అనమాట. సో ఆ లెవెల్స్ వైజ్గా అయితే ఇంటర్మీడియట్ బేస్ మీద అయితే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకోవాలి.